100 మంది సిపాయిలు పంపించారు అతన్ని పట్టుకోవడానికి. 12 మంది మాత్రమే బ్రతికి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసుల భూమిలో వాళ్ళనే బానిసలు చేశారు. అల్లూరి ఒక సాధకుడు, శాంతి కోసం వెతుకునేవాడు. కానీ తన ప్రజలు బాధపడడం చూసి శాంతి క్రాంతి అయింది. రాత్రి అతను భూతంలాగా వస్తాడు. పోలీస్ చావులను కాల్చి ఆయుధులను దోచుకున్నాడు మాయమాయుడు. పిల్లలెందుకు తోపులో, కానీ ధైర్యం ముందు ఏమి ఆయుధం పనిచేయదు. అతను ప్రమాణం చేశాడు, బ్రిటిష్ బానిసత్వం ఒక గుర్తు కూడా ఉండగా శాంతి లేదు. మే 7వ తారీఖు 1924 ఒకటే ద్రోహం. 30 బ్రిటిష్ సిపాయిలు అతన్ని చుట్టేశారు. అతను భయంతో పారిపోలేదు. బ్రిటిష్ అతన్ని చంపేశాడు, కానీ అతను చావలేదు. అతను అమర్ అయ్యాడు. ఈ రోజు కూడా రంప అడవుల్లో అతని కథ వినిపిస్తుంది. ఇదే అల్లూరి సీతారామరాజు కథ. మీ